అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి వ్యక్తిత్వమే బాటగా. మరి కథలోకి వెళ్దామా? బయట ఎండ నిప్పులు జరుగుతోంది. సూట్ కేస్ చేత పట్టుకుని ఆటో దిగింది అమూల్య. ఆ అమ్మాయి ఎవరు? లోపల నుంచి వస్తుందే. చూస్తుంటే చదువుకున్న దానిలా ఉంది. నన్ను చూడగానే ఎందుకలా భయపడుతూ వెళ్తోంది? కారు తుడుచుకుంటూ నిలబడి ఉన్న రాఘవనే చూస్తూ లోపలికి వస్తూ అడిగింది అమూల్య. ఆమె ఊరి నుంచి వస్తున్నట్టుగా ముందుగా తెలియకపోవటం వల్లనే స్టేషన్కి కారు తీసుకెళ్లలేదు రాఘవ. అతని మౌనం ఆమెలోని సహనాన్ని పూర్తిగా చంపివేసింది. అతనేదో దాస్తున్నాడు అన్న అపోహ కలిగింది. ఆ అమ్మాయి చేతిలో ఒక ఫైల్తో పాటు కొంత డబ్బు కూడా ఉంది. చెప్పు రాఘవ, అడుగుతుంటే నిన్ను కాదన్నట్టు నిలబడతావే. ఏం జరిగిందో చెప్పు. అసలు ఆ అమ్మాయి అంటూ రాఘవ మొహంలోకి సూటిగా చూసింది. తల వంచుకున్నాడు రాఘవ. అమూల్యలో అంత కోపాన్ని ముందెప్పుడూ చూడలేదు అతను. మీరు ఇంట్లో లేకపోతే సార్కి ఏం తోచదండి అన్నాడు నెమ్మదిగా, ఆమెకు మాత్రమే వినిపించే అంత తగ్గు స్వరంతో. రాఘవ నోటి వెంట తరచుగా ఈ మాట వింటూనే ఉంటుంది అమూల్య. ఇప్పుడు ఆ తోచకపోవటం అనే దానికి ఒక రూపం కనిపించినట్టయింది. మరీ ఇంత దారుణంగా నీచంగా తన భర్త తెగిస్తాడని ఆమె ఊహించలేదు. సంధించి వదిలిన బాణంలా బెడ్రూమ్లోకి వెళ్ళి చుట్టూ కలే చూసింది. ముఖ్యంగా భర్త మొహంలోకి కాల్చేసే దానిలాగా చూసింది. అతను ఏ మాత్రం చెలించలేదు. ఆమెను చూసినా చూడనట్టే సన్నగా విజిల్ వేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదూకుంటున్నాడు. అతని మోభావం, నిర్లక్ష్యం ఆమె మనసును రంపపు ముళ్ళై పరపరా కోసింది. ఎవరా అమ్మాయి? జైలు సూపరింటెండెంట్ దొంగను దండించినట్టు ఏమిటా తలపొగరు ప్రశ్న? మా అన్నయ్య రమ్మంటే నేను వెళ్ళి 10 రోజులేగా అయింది. అంతలోపల ఇలాంటి వెధవ పనులు చేయాలా? వెధవ పనులా? ఎవరన్నారా మాట? ఉద్యోగం కావాలి, రికమెండేషన్ చేయమని వచ్చింది. నువ్వు ఎలాగూ లేవు కదా. మా ఇద్దరివి అవసరాలే. బ్యాలెన్స్ బాగా కుదిరినట్టు అనిపించింది అంతే. అదేదో జోక్ చెప్పినంత సరదాగా అతను అంటూ ఉంటే ఒళ్ళు మండింది అమూల్యకి. చెచ, అలా చెప్పటానికి సిగ్గులేదు. నేను కూడా మీలాగే ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా నా ఆ మాట అన్నావంటే. నా మాటలకే మీరింత రియాక్ట్ అవుతున్నారే. మీ చేతలు నన్ను ఎంత నరకానికి గురి చేస్తాయో ఒక్కసారైనా ఆలోచించలేదు మీరు. అదంతా నాకు అనవసరం. నా గురించి ఆలోచించాలంటేనే మీకు అనవసరంగా అనిపిస్తోంది. నేను మాత్రం మీ విషయంలో ప్రతీదీ అవసరంగానే భావించాలి. మీ తృప్తి కోసం ఎంతటి అవమానకరమైన పనులైనా నిర్భయంగా చేస్తారు. ఏ టైంలో ఇంటికొచ్చినా నిద్ర మేల్కొని మీకోసం ఎదురు చూడాలి. తాగి తప్పటడుగులతో గుమ్మాలను గోడలను గుద్దుకుంటూ వస్తూ ఉంటే గాజు బొమ్మలా మిమ్మల్ని బెడ్ మీదకి చేర్చాలి. తెల్లవార్లు మీ కాళ్ళు పడుతూ కూర్చోవాలి. తాగిన మైకంలో మీరెన్ని శ్లోకాలు చదివినా అదొక పెద్ద ఆశీస్సుల లిస్ట్ అయిపోయినట్టుగా నేను మురిసిపోవాలి అంది ఆవేశంగా అమూల్య. అతిగా వాగకు. చూడండి, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నేను ఊళ్ళో లేనని, ఇంట్లో లేనని మీరు ఇలా బరి తెగించి రెచ్చిపోతే ఇక ముందు నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయలేననేగా మీకు ఈ ధీమా ఎందుకుండదు? నేను మగవాణ్ణి, ఎన్ని తప్పులైనా చేస్తాను. నువ్వేదో పెద్ద నవలా నాయకులాగా నన్ను మార్చాలని చూడకు. నాలాంటి వాళ్ళను మార్చాలని చూడటం ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుంది. మగవాళ్ళందరినీ మీతో పోల్చుకుని వాళ్ళ పరువు ఎందుకు తీయటం? రాఘవ కూడా మగవాడే. అతనికి ఇల్లు, భార్య, కారు తప్ప మీలాంటి పాడు అలవాట్లు ఏమీ లేవు. మీకన్నా రాఘవే నయం. చెంప చెళ్ళు మంది అమూల్యకి. ఆమె ఊహించని పరిణామం అది. భర్తలు తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, జోదగాళ్లైనా వాళ్లను దైవ సమానులుగా భావించి పూజించుకోవటమే భార్యల ధర్మం అన్న నీతి కథలు పుట్టిన ఈ గడ్డపై భర్తను నోరెత్తి నిలదీసే హక్కు ఏ భార్యకి లేదు. పైగా తన ఉప్పు తింటూ తననే నమ్ముకుని బ్రతుకుతున్న ఆఫ్టర్ కారు డ్రైవర్తో పోల్చడం వల్ల అతనిలోని ఆగ్రహావేశాలు అవధులు దాటాయి. ఎలాగో కొట్టడానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ఒక దెబ్బ అయితే ఎఫెక్టివ్గా ఉండదని మరో 4 దెబ్బలు కసిగా తగిలించాడు. దెబ్బలు తినటం అదే ప్రథమం కావటం వల్ల ఆమె మనశ్శరీరాలు మొద్దుబారిపోయాయి.
ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ నోరెత్తామంటే చంపేస్తాను. అవకాశం దొరికితే ఏ మగవాడైనా నాలాగే ఉంటాడు. మంచి చెడు అనేవి విడివిడిగా రాసులు పోసి కనిపించవు. అవకాశాన్ని బట్టి తారుమారవుతాయి. నా దగ్గర డబ్బుంది, దాంతో దేన్నైనా కొనగలను. రికమెండేషన్ కోసం వచ్చిన ఆ పిల్లేం కర్మ, ఒక్క ఫోన్ కాల్ చేశానంటే అప్సరసైనా సరే నా ముందుంటుంది అంటూ విసురుగా బయటికెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. అమూల్య బాగా చదువుకుంది, అందంతో పాటు సంస్కారం గల మనిషి. చదువుతున్న రోజుల్లో ఎంతోమంది విద్యార్థులు ఆమెను మౌనంగా ఆరాధించేవాళ్ళు. ఆమె అందాన్నే కాదు, ఆమె తెలివితేటల్ని, ఆమె నడవడికని. ఆమె తండ్రికి అల్లుడి ఎంపికలో కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉండేవి. మామూలుగా ఉద్యోగం చేసే కుర్రాడైతే కూతుర్ని సుఖపెట్టలేడని, అడిగినవన్నీ కొనివ్వలేడని, ఏసీ కార్లలో తిప్పలేడని, బోలెడంత డబ్బు, అందం, హోదా ఉన్న శ్రీ వాత్సవకిచ్చి పెళ్లి చేశాడు. అమూల్య కూడా డబ్బు అనేది ఏసీ కల్చర్ని పెంచుతుందనుకుందే కానీ తన భర్తలో ఇలాంటి పాశవికమైనటువంటి తృష్ణను పెంచి తన జీవన ప్రస్థానంలో ఇంతటి అసహ్యకరమైన పేజీలను ముద్రించి తన బ్రతుకు చిత్రంపై ఇన్ని పిచ్చి గీతలను సృష్టిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఒకప్పుడు జీవితం అంటే కాగితంపై స్కేల్తో గీసి టైం టేబుల్ వేసినంత ఖచ్చితంగా ఉండాలనుకునేది. ఒకసారి భార్య చనిపోయిన వ్యక్తికి రెండో భార్యగా ఉండాలనుకునే ఆడవాళ్ళు ఆమెకు నచ్చేవాళ్ళు కాదు. ఒకరు ధరించిన బట్టల్ని తిరిగి తను ధరించాలంటేనే తిరస్కరించేది. అటువంటి ఆమెకు భర్త తాగినా, తన్నినా, తిట్టినా, తిరిగినా చూస్తూ పడుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలోచిస్తున్న కొద్దీ ఆమెలో ఏదో ప్రతీకార జ్వాల నాల్కలు చాపుకుంటూ మంటల్ని చెరుగుతోంది. వీలైతే ఆ రూమ్నే కాదు, ప్రపంచాన్నే పెట్రోల్ పోసి తగలబెట్టాలన్నంత కక్షగా ఉంది. ఆమె మనోవాల్మీకంలో అంతవరకు నిస్తేజంగా పడి ఉన్న పెద్ద పాము అతి భయంకరంగా కదిలింది. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాలేదు శ్రీవాత్సవ. అతని కోసం ఎదురు చూస్తున్న అమూల్య కారు శబ్దం విని మేడ దిగి కిందకొచ్చింది. ఎప్పట్లాగా కారును షెడ్లో పెట్టకుండా కొబ్బరి చెట్ల నీడలో ఉంచి అమూల్య దగ్గరకు వచ్చాడు రాఘవ. సార్ రాలేదా రాఘవ? రాలేదండి, బాంబేలో 4 రోజులు పనుందట అని చెప్పి నేరుగా కారు షెడ్ దగ్గరున్న బావి దగ్గర స్నానం చేసి వచ్చాడు. అతనికి అన్నం పెట్టి ఎదురుగా కూర్చుంది అమూల్య. రాఘవ, ఎవరో అన్నట్టు సామాన్యుడి బ్రతుకు బస్టాపుల్లో వేస్ట్ అయితే సంపన్నుల జీవితం బారుల్లో వేస్ట్ అవుతుందట. మరి నాలాంటి వాళ్ళ జీవితం కలలు, అనుభూతులు, అనుభవాలు లేకుండా కాలచక్రంతో పాటు నిస్సారంగా గడిచిపోతోంది. ఇంట్లో ఏం తక్కువైందని ఆయన అలా బయట తింటూ బయట తిరుగుతూ బిజినెస్ వ్యవహారాలంటూ నన్ను మభ్యపెడుతున్నారు. కనీసం వినేవాడివి నువ్వు ఉన్నావు కాబట్టి నీతో చెప్పుకుంటున్నాను. సార్ చేసే పనులు మీకు నచ్చుతున్నాయా చెప్పు అంటూ ఆత్మీయుడిని అడిగినట్టు అడిగింది. ఏమని చెప్పగలడు? పెళ్లికి ముందు నుంచే మందు, విందు, పొందు అనే అలవాట్లున్నాయి శ్రీవాత్సవలో. కరిగిపోయే మంచు లాంటి ఈ జీవితంలో తీరని కోరికలంటూ ఉండకూడదనేదే అతని నైజం. ఎక్కడ కారాపమంటే అక్కడ ఆపి వెయిట్ చేయటమే కానీ యజమానుల వ్యక్తిగత జీవితం తనకు నచ్చుతుందా నచ్చలేదా అన్న ప్రశ్నలకు తావెక్కడది? పోని ఇదేనా చెప్పు రాఘవ, మొన్నొచ్చిన అమ్మాయికి నాకు తేడా లేదా? జాలేసింది రాఘవకి. తేడా ఎందుకు లేదండి, మీరు పాలరాతి శిల్పం అయితే ఆ అమ్మాయి పాడుబడ్డ శిల. మరి సారంటారా? అది నాకు అర్థం కాదండి అన్నాడు. రాఘవకి ఎప్పుడైనా పని పిల్ల అన్నం పెడుతుంది, కానీ ఈ మధ్యన అమూల్య పెడుతోంది. ఏదైనా మాట్లాడమని అడుగుతోంది. అతను అది ఇది మాట్లాడుతుంటే వింటూ కూర్చుంటోంది. రాఘవ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. అతని మనస్తత్వం చాలా సున్నితమైంది. కాస్త అభిమానాన్ని రుచి చూపిస్తే అల్సేషన్ కన్నా మిన్నగా విశ్వాసాన్ని చూపిస్తాడు. కారెందుకు చెట్ల క్రింద పెట్టుకున్నావు? మజ్జిగ పోస్తూ అడిగింది అమూల్య. మా అరుణ ఇంట్లో లేదండి, దానికి మధ్యన పిల్లల పిచ్చి పట్టుకుంది. అదేదో చెట్టుకు ఉయ్యాల గడితే పిల్లలు పుడతారని ఎవరో చెప్తే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. రేపు వస్తుంది. ఈ రాత్రికి ఇంటికి వెళ్ళను, కారులోనే పడుకుంటాను. మంచి గాలి వస్తుందని కారు అక్కడ పెట్టాను. రేపు కూడా రాకుంటే ఏం చేస్తావు? మీ సార్లాగే తోచకపోవడం అనే రోగం నీకు లేదా? లేదండి, తప్పకుండా వస్తుంది. రాకుంటే స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేస్తానని దానికి భయం. అమూల్య మాట్లాడలేదు. అతను పూర్తిగా తిని వెళ్ళి కారులో పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన అమూల్యకు నిద్ర పట్టలేదు. ఏదో వెలితిగా ఒంటరిగా ఉంది. బిక్కుబిక్కుమంటోంది. పక్కనే ఎక్వేరియంలోని సిల్క్ చేపలు నీటిని మృదువుగా చీలుస్తూ సుతారంగా ఈదుతున్నాయి. ఆమెకు తన భర్త శ్రీవాత్సవ గుర్తొచ్చాడు.
అతనికి అందరూ ఉన్నారు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నవ్వించే వాళ్ళు ఉన్నారు, సుఖపెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ తనకే ఏదీ లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. వెంటనే రాఘవ గుర్తొచ్చాడు. నెమ్మదిగా మేడ దిగి కారు దగ్గరికి వెళ్ళింది. గ్లాస్ డోర్స్ పూర్తిగా తీసి ఉండడంతో ఒక్క పిలుపుకే నిద్ర లేచాడు రాఘవ. ఆ టైంలో ఆమెను అలా చూడగానే ఆశ్చర్యపోయాడు. గబుక్కలు లేచి షర్టు తొడుక్కుంటూ, ఏంటండి ఇలా వచ్చారు, ఎక్కడికైనా వెళ్ళాలా అంటూ స్టీరింగ్ ముందు కూర్చోబోయాడు. లేదు రాఘవ, నాకు నిద్ర రావట్లేదు, టైం పాస్ కోసం వచ్చాను, ఏదైనా మాట్లాడు అంది. ఇంట్లో కేబుల్ టీవీ ఉంది, వీసీఆర్ ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడుకునేందుకు వీలుగా ఫోన్ ఉంది, శరీరాన్ని చల్లబరిచి నిద్ర పుట్టించేందుకు చక్కటి ఏసీ ఉంది. ఇంతకన్నా టైంపాస్ ఏముంటుంది తన దగ్గర? రాఘవకి దగ్గరగా కారుకు ఆనుకొని నిలబడింది అమూల్య. ఆ నిశ్శబ్ద వాతావరణంలో పిండి ఆరబోసినట్టు వెన్నెల కురుస్తూ ఉంటే చల్లటి గాలులకి ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి. అమూల్య ఒంటి పరిమళం రాఘవ ముక్కుల్ని తాకి ఏదో వింత హాయిని కలిగిస్తోంది. సుగంధ పరిమళాలను నింపుకున్న పసిడి పువ్వు లాంటి ఆమెను నిర్లక్ష్యం చేస్తున్న శ్రీవాత్సవపై పట్టరాని కోపం వచ్చింది రాఘవకి. రాఘవ, ఈ కారులో చూడు ఎన్ని దోమలున్నాయో, అవి మీదవాలి పీకుతుంటే నీకు నిద్ర ఎలా వస్తోంది? కారులోకి తొంగి చూసి తిరిగి రాఘవ వైపు చూసింది. ఓ క్షణం ఆమె వైపు చూసి తిరిగి తన చూపుల్ని మరోవైపు మళ్లించుకున్నాడు. అతను ఎప్పుడైనా చెప్పిన పని చేసుకుపోవటమే కానీ మనుషుల వైపు పరిశీలనగా చూడడు. అభిమానం వేరు, ఇష్టం వేరు. తన పట్ల ఇష్టం కలగటానికే రాఘవకు తనంత దగ్గరగా మసులుకుంటున్నట్టు రాఘవ గుర్తించినట్టు అతని కళ్ళల్లో చదువుకుంది. దోమలకి చీమలకి భయపడితే బంగారం లాంటి నిద్ర పాడవుతుంది. హాయిగా నిద్రపోవటం తప్ప మాకు అలాంటి భయాలేమీ ఉండవు. నిద్రలో వచ్చే కళలు కూడా రంగుల్లో రాకపోతే నిద్రపోలేరు మీరు. అందుకే మీకు ఈ అవస్థ. వెళ్ళి గట్టిగా కళ్ళు మూసుకోండి, నిద్ర అదే వస్తుంది అంటూ ఆవలించాడు రాఘవ. మధ్యలో నిద్ర లేవటం వల్ల విసుగ్గా ఉంది రాఘవకి. ఇంట్లో భార్య లేదన్న వెలితి, మంచం మీద పడుకున్నంత ఫ్రీగా కారులో లేదన్న బాధ. అయినా ఆమె కోసం నిండుగా నవ్వుతూ సహనంగా మాట్లాడుతున్నాడు. వెన్నెల్లో స్వచ్ఛంగా మెరుస్తున్న రాఘవ కళ్ళనే చూస్తోంది అమూల్య. ఏ భావం కూడా ఒక్క క్షణం పాటు నిలవక అనేక భావాలతో కదులుతున్నాయి అతని కళ్ళు. రాఘవ, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అండి? నీ కళ్ళల్లో అందం ఉంది, ఆకర్షణ ఉంది. మనసు పెట్టి చూడాలే కానీ నీ కళ్ళు మాట్లాడతాయి, పిలుస్తాయి, పలుకుతాయి. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఉన్న అనురాగం, లాలిత్యం, సౌందర్యం, మాధుర్యం, శృంగారం ఏకమై నీ కనురెప్పల కింద దాగి ఉన్నట్టు అనిపిస్తోంది. నిజం రాఘవ, ఇలా నీ కళ్ళల్లోకి చూస్తూ ఓ జీవిత కాలాన్ని గడిపేయచ్చు అంటూ అతని కళ్ళలోకి భావగర్భితంగా చూసింది. ఇబ్బందిగా కదిలాడు రాఘవ. అవసరం లేకపోయినా కాస్త వెనక్కి జరిగాడు. తన కళ్ళల్లో ఇంత భాష ఎప్పుడు ఏడి చచ్చిందో అనుకున్నాడు. ఏమిటి గొణుగుతున్నావు? నిజమేనండి, నా కళ్ళు పెద్దవని మారున కూడా అంటుంది. ఎప్పుడైనా కోపడితే జడుచుకుంటుంది. నవ్వానంటే నెత్తిన ముడుతుంది. దానిదంతా మోటు సరసం అంటూ సిగ్గుపడ్డాడు. ఏదైనా మాట్లాడు రాఘవ, కదులుతున్న కొబ్బరాకుల వైపు చూస్తూ అడిగింది అమూల్య. ఏం మాట్లాడాలి అర్థం కాక తల గీరుకున్నాడు. మహారాష్ట్రలో భూకంపం వచ్చి 1000 మంది చచ్చారటండి. వాళ్ళకి సహాయం చేయాలని కొన్ని దేశాలు సైతం ముందుకొస్తూ ఉంటే వాళ్ళని కాపాడాలని వెళ్ళిన పోలీసులు, వాలంటీర్లు మాత్రం అక్కడున్న శవాలపై బట్టల్ని, సొమ్ముల్ని లాక్కుని వాళ్ళకి అన్యాయం చేస్తున్నారట అన్నాడు రాఘవ వాళ్ళ దయనీయ స్థితికి కదిలిపోతూ. అదేదో తాజా వార్తలాగా పెద్ద చెప్పొచ్చావులే కానీ నా ఇంట్లో రోజు వచ్చే భూకంపాన్ని, తుఫాన్ని తట్టుకోలేక ఏదో నీ దగ్గర కాస్త రిలీఫ్గా ఫీల్ అవుదామని వస్తే పేపర్ న్యూస్ రిపీట్ చేస్తావెందుకు అంది కోపంగా చూస్తూ. మళ్ళీ తలగీరుకున్నాడు. ప్రత్యూషాన పొగమంచులో తడిసే మల్లె మొగ్గల గురించి మాట్లాడు. అర్ధరాత్రి వెన్నెల్లో అభ్యంగనం చేసే నందివర్ధనం గురించి మాట్లాడు. ఇంకా ప్రకృతిలో ఉండే అందాలు, అనుభూతుల గురించి మాట్లాడు అంది ఉత్సాహంగా. అయ్య బాబోయ్, నా నోటికి ఆ పదాలే రావండి. తెల్లవారితే రోడ్డు పొడవునా ఎన్ని గుంటలు ఉన్నాయో, ఎన్ని మైలురాళ్ళు ఉన్నాయో, ఎన్ని నేమ్ బోర్డులు ఉన్నాయో, ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో గుర్తుంచుకొని చెప్పమంటే చెప్తా కానీ మల్లె మొగ్గల గురించి, నందివర్ధనాల గురించి మీ అంత బాగా నేను చెప్పలేనండి. నేర్చుకో రాఘవా, నా కోసం ఆ మాత్రం భావుకథను నువ్వు నేర్చుకోలేవా? అది నేర్చుకుంటే వస్తుందా అండి? తప్పకుండా. అయినా ఆ గోలంతా నాకెందుకండి?
నా కోసం రాఘవ అంటూ రాఘవ మొహంలోకి అర్థవంతంగా చూసి వెళ్ళిపోయింది అమూల్య. కళ్ళ ముందు అలుముకున్న శూన్యంలో జవాబు దొరకని ప్రశ్న వేలాడుతూ కనిపించింది రాఘవకి. ఇక బాంబే నుంచి వచ్చాడు శ్రీవాత్సవ. రాగానే స్నానం చేసి నీట్గా డ్రెస్ వేసుకుని ఏదో డైరెక్టర్స్ మీటింగ్ ఉందని బయటికి వెళ్ళాడు. శ్రీవాత్సవపై నమ్మకం పూర్తిగా నశించడం వల్ల పుట్టింటికి కానీ, ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, షాపింగ్లకు కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ బయటికి వెళ్ళటం మానేసింది అమూల్య. అంతేకాక అతను బయటికి వెళ్ళినప్పుడల్లా రాఘవను పిలిచి కూపీ లాగుతూ ఉంటుంది. అతను ఏ టైంలో ఎక్కడెక్కడ తిరుగుతాడో, ఎవరెవరిని కలుస్తాడో, తరచుగా ఏ హోటల్కి వెళ్తాడో, ఆ హోటల్లో కస్టమర్స్కి ఎలాంటివి సప్లై జరుగుతుంటాయో, ఇలా ఎన్నో ఆరాలు ఆమె మాటల్లో దొర్లుతూ ఉంటాయి. రాఘవ చాకచక్యంగా సమాధానాలు చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం ఎలాంటి విషయ సేకరణ లేకుండా మౌనంగా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న దానిలా కూర్చుని ఉన్న అమూల్యను చూడగానే ఆశ్చర్యం వేసింది రాఘవకి. రాఘవ, మన గెస్ట్ హౌస్ దగ్గర నీతో కొంచెం పనుంది. రాత్రి 10 గంటలప్పుడు నువ్వు అక్కడికి రావాలి. నీకోసం ఎదురు చూస్తూ నేను అక్కడ ఉంటాను అంది రాఘవను చూడగానే అమూల్య. ఆమె ఎక్కడికి రమ్మన్నా రాగలిగే చనువు, ఏ పని చేయమన్నా చేసేంత చొరవ రాఘవకు ఆమె కావాలనే ఇచ్చింది. అతను కూడా ఆమె మాటను ఎప్పుడూ కాదనడు. తప్పకుండా వస్తానండి, కానీ సార్ ఏదో ఫైలు మర్చిపోయారట, నన్ను తెమ్మన్నారు. పైగా కారుతో నన్ను అక్కడే వెయిట్ చేయమన్నారు. సారు పనులు తెమిలే వరకు నేను అక్కడే ఉండాల్సి వస్తుందేమో. ఏముండక్కర్లేదు, ఆయన గారి పనులు మనకు తెలియనివా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కార్లు ఉన్నాయి, ఏదో కారులో వస్తారులే. సరే, ఫైల్ ఇచ్చేసి మీరు చెప్పిన టైంకి గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తానంటూ ఫైల్ కోసం శ్రీవాత్సవ రూమ్లోకి వెళ్ళాడు రాఘవ. ఆ ఇంట్లో రాఘవకు ఆ మాత్రం చనువు ఎప్పటి నుంచో ఉంది. అందుకు కారణం రాఘవలోని నిజాయితీ. ఫైల్ అందుకుంటూ దాని కింద ఉన్న స్లిప్పును తీసి చదివాడు. రాఘవ మీద నాకు మనసుంది. ఈరోజు రాత్రి 10 గంటలకు మన గెస్ట్ హౌస్లో అతనితో నేను గడపబోతున్నాను. మీరు చంపినా పర్వాలేదు, నా కోరిక తీరని కోరికగా మిగలకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది చదివాక నమ్మలేని అయోమయం ఏదో రాఘవను ఆవరించింది. ఆమె మనసులోని కోరికల పుట్ట పగిలి అందులోని ఒక్కొక్క పాము అతి వేగంగా వచ్చి అతని మేడకు చుట్టుకుంటున్నట్టయింది. ఇన్నాళ్ళు ఆమె చూపిన ఆప్యాయత గుర్తొస్తున్న కొద్దీ మనసంతా గుణపాలు గుచ్చినట్టయింది. ఏ మగవాడికైనా భార్యలో తప్ప మిగతా ఆడవాళ్లలో కనిపించే కోరికలు అతి నీచంగా, అసహ్యంగా అనిపిస్తాయి. ఒక్క ఉదుటిన వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. అప్రయత్నంగానే అతని పాదాలు యాక్సిలేటర్ని బలంగా ప్రెస్ చేశాయి. కారు స్పీడు పెంచాడు. ఏ టైంలో ఇంటికి వెళ్ళినా నిద్ర లేచి స్నానానికి నీళ్లు పెట్టి కడుపు నిండా తినేంతవరకు దగ్గరే కూర్చుని అన్నం పెట్టి ఆ తర్వాత గొవ్వ పెట్టల అక్కున చేరే తన భార్య అరుణ గుర్తుకు రాగానే అతని మనసు దూది పింజిలా తేలిక పడింది. తన బ్రతుకు స్టీరింగ్ ఎప్పుడు తన భార్య చేతిలో ఉండాలే కానీ యజమానురాలి చేతిలోకి ఒక్కసారి వెళితే ఆ తర్వాత వచ్చే ప్రమాదాల్లో ఉండి పోయే పైపుల్ని బిగించుకుంటూ, పంచర్లైతే స్టెఫ్నీలు మార్చుకుంటూ, ప్లేట్స్ విరిగితే అతికించుకుంటూ, చివరికి డైనమో ఫెయిల్ అయిన కారులాగా ఒక షెడ్డులోకి నెట్టబడుతుంది తన జీవితం. తనేమంత అమాయకుడా? ఇల్లు చేరుకున్నాడు రాఘవ. అదోలా ఉన్న భర్తను చూడగానే కంగారు పడింది అరుణ. అలా ఉన్నారే, కారుకి ఏమైనా అయిందా? ఆత్రంగా అడిగింది అరుణ. వర్షం మొదలయ్యేందుకు సూచనగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా ఉంది. అయినా రాఘవ ఒంటి నిండా చెమట, ఒళ్ళంతా సన్నటి వణుకు. అతని బాలకం చూసి అక్కడే ఉన్న నొలక మంచం వాల్చి అతన్ని కూర్చోబెట్టింది అరుణ. వాళ్ళుండేది చెత్తతో, తాటాకులతో కప్పబడిన 2 అంకణాల ఇల్లు. దాని చుట్టూ పెద్దవాళ్ళు నివసించే పెద్ద పెద్ద భవనాలు. కారుకేం కాలేదు, మన బ్రతుకులకే ఏదో అయ్యేటట్టుంది అన్నాడు రాఘవ. అసలు ఏం జరిగిందో చెప్పండి, దిగులుగా అతని పక్కనే కూర్చుంటూ అడిగింది అరుణ. రాఘవ ఫైల్ తీసుకెళ్ళకపోవడంతో దానికోసం శ్రీవాత్సవే తన ఫ్రెండ్ కారులో బయలుదేరాడు. రాఘవ ఇంటి ముందు తన కారు ఉండటం చూసి వీడికి ఏ టైంలో పెళ్ళాంతో సరసాలుగా కావాల్సి వచ్చాయా అని కోపంగా అనుకుంటూ డ్రైవర్ని కారు ఆపమన్నాడు. కారు ఆగగానే కిందకి దిగి రాఘవను పిలవబోయి లోపల నుంచి మాటలు వినిపించగానే ఇంటి ముందు పక్కగా నిలబడ్డాడు శ్రీవాత్సవ. శ్రీవాత్సవ గారి భార్య ఈ రాత్రి 10 గంటలకు నన్ను వాళ్ళ గెస్ట్ హౌస్కి రమ్మంది. విషయం ఇది అని తెలియక నేను సరే అన్నాను. కానీ తర్వాత తెలిసింది ఆమెకు నా మీద మనసుందట. ఆమె కోరిక నేను తీర్చాలట అన్నాడు భార్య మొహంలోకి నెమ్మదిగా చూస్తూ.
అంటూ ఆ పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక నోరెళ్లబెట్టింది అరుణ. నిజం అరుణ, ఆమె నాకు కొసరి అన్నం పెడుతుంటే ఆమెకు నా పట్ల అభిమానం అనుకునేవాణ్ణి. నా మాటలు వింటూ నా కళ్ళను మెచ్చుకుంటూ ఉంటే అదంతా ముఖస్థుతి అనుకునేవాణ్ణి. నీకు డబ్బిస్తాను రాఘవ, ఏదైనా వ్యాపారం పెట్టుకో అన్నప్పుడు కూడా అదంతా వేళాకోళం అనుకునేవాణ్ణి. ఆమె ఒంటరితనం చూసి జాలి పడేవాణ్ణి. ఆ జాలితోనే ఏవేవో కబుర్లు చెప్పి ఆమెను నవ్వించేవాణ్ణి. కానీ ఆమెలో నా పట్ల ఇలాంటి ఉద్దేశం ఉందని ఊహించలేదు అన్నాడు రాఘవ. మౌనంగా వింటూ తల వంచుకుంది అరుణ. చూడరుణ, నేను బయటికి వెళ్ళొచ్చేంతవరకు నా భార్య నా కోసమే ఎదురు చూస్తూ నా కోసమే బ్రతకాలని నేనెలా ఆశిస్తానో, నా భార్యలో కూడా నా పట్ల అలాంటి ఆశే ఉంటుందని నమ్మే మనిషిని నేను. మనకి ఉద్యోగం అవసరమే, అదనంగా వచ్చే డబ్బు కూడా అవసరమే. కానీ స్వచ్ఛమైన సంసార జీవనాన్ని వదులుకుని మనశ్శాంతిని దూరం చేసుకుని కేవలం నీకు పట్టు చీరలు నగలు కొనటానికి కావలసిన డబ్బు కోసం చాటుగా ఆమెను నేను వాడుకుంటే శ్రీవాత్సవ లాంటి మృగానికి నాకు తేడా ఉంటుంది చెప్పు అన్నాడు రాఘవ. చురుగ్గా భర్త వైపు చూసింది అరుణ. నేను పట్టు చీరలు నగలు మిమ్మల్ని ఎప్పుడూ కోరలేదు. కొందరు పెద్దవాళ్లతో కూడిన పని అంతా ఇలాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండేది వాళ్లకు రుచించదు. కొత్త రుచుల కోసం ఎంతగైనా తెగిస్తారు. వాళ్ళదే మనసు అనుకుంటారు, వాళ్ళదే జీవితం అనుకుంటారు. డబ్బుందన్న అహంకారంతో మనతో ఆడుకోవాలని చూస్తారు. రేపటి నుంచి ఈ ఉద్యోగంలోకి వెళ్ళొద్దు అంది స్థిరంగా అరుణ. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నట్టు ఆమె తలపై చేయి వేసి నిమిరాడు రాఘవ. అప్పటికే వర్షం మొదలైంది. వర్షంతో పాటు శ్రీవాత్సవ తడుముకుంటూ వెళ్ళి బెడ్ మీద మౌనంగా కూర్చునున్న అమూల్య భుజాలు పట్టుకున్నాడు. ఉలిక్కిపడింది అమూల్య. వెంటనే అతని చెంప చెళ్ళుమంది. అదిరిపడ్డాడు శ్రీవాత్సవ. రాఘవ, నువ్వేనా నన్ను పట్టుకుంది? ఎన్నాళ్ళు నా మాటలతో నిన్నెంత రెచ్చగొట్టినా చలించని వాడివి, నా ముఖంలోకి ధైర్యంగా కూడా చూడలేని వాడివి. ఇప్పుడు ఒంటరిగా నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాననేగా నువ్వెంత ధైర్యం చేశావు. మా వారిని మార్చుకోవాలని నేనేదో ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రమ్మన్నది గజం దూరంలో ఉంటావన్న నమ్మకంతోనే, కానీ ఇలా నా భుజాలు పట్టుకుంటావని కాదు. ఇప్పుడు నువ్వు కూడా మా వారి లాంటి అతి నీచమైన మగవాడినేనని నిరూపించావు. ఆడది కనిపిస్తే అవకాశం దొరికితే అనుభవం తప్ప ఇంకేం గుర్తురావా మీ మగవాళ్ళకి అంటూ గట్టిగా కేకలేసింది అమూల్య. శ్రీవాత్సవ నోరెత్తే లోపల కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి. భర్తను చూసి షాక్ తింది అమూల్య. ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి చేయాలి. ఇదేదో పెద్ద సెన్సేషనల్గా భావించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఎవరు ఊరుకోరు. ఇది లోకం. ఇందులో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు కట్టుబడి నడుచుకోవటమే మనిషి లక్షణం. నీ స్వలాభాపేక్షతో నువ్వు ఒక నాటకం ఆడుతూ అతన్ని రెచ్చగొట్టావు. ఇదంతా నిజమని నమ్మి నీ మీద మనసు పెరిగి అతను పిచ్చివాడైతే ఆ పాప నీది కాదా? ఒక రకంగా వాళ్ళ భార్యకు నువ్వు అన్యాయం చేసినట్టు కాదా అన్నాడు మందలింపుగా శ్రీవాత్సవ. షాక్ నుంచి తేరుకుని పకపక నవ్వింది అమూల్య. ఏదైనా నా దాకా వస్తే లోకం, పద్ధతులు, మనిషి లక్షణం అనే పదాలు గుర్తొస్తాయి మీకు. అదే మీ దాకా వచ్చినప్పుడు మాత్రం అవి వాటి రూపాలనే మార్చుకుని మరో విధంగా దర్శనమిస్తాయి. ఇక్కడ కూడా మీ మగనీతి బయటపడింది అంటూ నిట్టూర్చింది అమూల్య. అది కాదు అమూల్య అంటూ ఏదో అనబోయాడు. ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. ఇన్నాళ్ళు మీతో తిరిగిన ఆడవాళ్ళంతా నాకు అన్యాయం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ మీరైనా చెప్పారా నా గురించి ఆలోచించి వాళ్ళని మీ దగ్గరికి రావద్దని? ఇప్పుడు జీవితం నిండా వ్యాపారపు కంపు తప్ప సెంటిమెంట్స్ లేవు. లాభ నష్టాల బేరీజు తప్ప పిచ్చికి తావులేదు. అదే ఉంటే మీ దగ్గరికి వచ్చిన అమ్మాయిలంతా ఈ పాటికి మెంటల్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు అంది ఏమాత్రం తడుముకోకుండా అమూల్య. తల తిరిగిపోయింది శ్రీవాత్సవకి. నిజమే అమూల్య, అక్కడ రాఘవ మాటలు విన్నాక, ఇక్కడ నిన్ను చూశాక మనుషుల్లోని వ్యక్తిత్వపు విలువల్ని కాపాడేది డబ్బు కాదు, సెంటిమెంట్సే అని రుజువైంది. రాఘవ ఒక ఉన్నత శిఖరం. అవకాశం వైపు కొట్టుకుపోకుండా నైతిక విలువలకు కట్టుబడిన మనిషి. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నాకన్నా రాఘవే నయమని అన్నాడు తనలో తప్పును గ్రహించిన శ్రీవాత్సవ. తనకు కావాల్సిందేదో వెతకటం కోసం నేరుగా అతని కళ్ళల్లోకి చూసింది అమూల్య. ఒప్పుకొని ఒకళ్ళ గొప్పతనాన్ని పొగడటం ముఖ్యం కాదు, మన గొప్పతనాన్ని ఇతరులు పొగిడేంత ఎత్తుకు మనం ఎదగాలి. అది నాకెంతో దూరంగా కనిపిస్తోంది. అయినా అందరూ రాఘవ భార్య అంత అదృష్టవంతులే ఉంటారా అని నిష్ఠూరంగా ఒక చురక తగిలించింది. నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీవాత్సవ. ఈ స్నేహాలు, పార్టీలు, అలవాట్లు నన్ను చెండుకు తిన్నాయే తప్ప మనశ్శాంతిగా బతకనివ్వలేదు. వాటన్నిటికీ స్వస్తి పలుకుతాను.
ఇక ముందు నువ్వు కూడా అదృష్టవంతురాలివే అని గట్టిగా హామీ ఇస్తున్న వాళ్ళ అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీ ఆమె మనస్సును అంత అమృతం నింపినట్టయింది. ఇప్పుడు అతని సమక్షంలో ఆమెకు కలిగిన తృప్తి వర్ణనాతీతం. అదండి, ఒక భర్తను కాపాడుకోవటానికి, ఎక్కడికి వెళ్లకుండా ఆమెకు అన్యాయం చేయకుండా కాపాడుకోవటానికి ఒక భార్య చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. దానివలన ఆయనకి చాలా నిజాలు తెలిసాయి. అటు వాళ్ళ ఇంట్లో విన్నాడు, ఇటు వీళ్ళ సొంత ఇంట్లో కూడా ఈమె ఎలాగా ట్రీట్ చేసింది. ముందు అతనే అనుకుని అతన్ని తిట్టినట్టుగా మాట్లాడింది బేసిక్గా. ఏది ఏమైనా కథ సుఖాంతమైంది. అక్కడ వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఆనందంగా ఉన్నారు. మనం పిచ్చి పని చేస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారనే విషయం ప్రతి ఇంటి యజమాని గ్రహించుకోవాలి. ప్రతి ఇంటి యజమాని కూడా భార్యకి పిల్లలకి బద్ధుడై ఉండాలి. అంతేకాని ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి అలా చేయకూడదు. చేయటం వల్ల ఏమవుతుందంటే ఇలాంటివే వస్తూ ఉంటాయి ఇళ్లలో. ఒక నమ్మకం అనేది పోతుంది, ఒక మంచితనం పోతుంది, ఒక మంచి స్పర్శ పోతుంది, మంచి పలకరింపు పోతుంది, అన్నీ పోతాయి ఆ మగాడికి. సో అదొక్కటి మనం గ్రహించుకుంటే చాలు, హ్యాపీగా బతికేయచ్చు. థ్యాంక్ యూ.